డ్రగ్స్ కేసుతో కెల్విన్కి ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు ఆయన తరపు న్యాయవాది రేవంత్ రావు. హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారం పెద్ద స్కామ్ అంటున్నారు. అతను నిందితుడు మాత్రమేనని ఇంకా దోషిగా తేలలేదని అంటున్న కెల్విన్ తరపు న్యాయవాది రేవంత్ రావుతో టీవీ9 ఫేస్ టు ఫేస్. డ్రగ్స్ కేసులో అసలు నిందితుడిగా పేర్కొంటున్నటువంటి క్యాల్విన్కి అసలు డ్రగ్స్ ముఠాతో ఎటువంటి సంబంధం లేవు, అతను ఇన్నోసెంట్ అని అటు క్యాల్విన్ అడ్వకేట్ రేవంత్ రావు అంటాడు. ప్రస్తుతం రేవంత్ రావు మనతో ఉన్నాడు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ నిందితుడు ఎవరైతే మీ క్లయింట్ ఉన్నాడో అతని మీద తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి డ్రగ్స్ సప్లై చేశాడు, అనేక మంది స్కూల్స్కి కాలేజ్కి సప్లై చేశాడు అన్నది ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణ. అది అబ్సల్యూట్లీ ఫాల్స్ అనే చెప్తున్నాను. ముందు నుంచి నేను మీడియా ముందు రాదలుచుకోలేదు. బికాజ్ మా కౌన్సిల్ ఐ హ్యావ్ టు కంటెస్ట్ ద కేస్, నాట్ కమ్ అవుట్ ఇన్ ద మీడియా. బట్ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్ సచ్ దట్ సంబడి ఎల్స్ స్పీకింగ్, వేరే అడ్వకేట్స్ అది మాట్లాడారంటే ఈ కేసు కమెంట్స్ అది వచ్చాయనేసి ఐ కంపెల్ టు కమ్ బిఫోర్ యూ అండ్ టాక్. కానీ మీరేమో సంబంధం లేదంటున్నారు. సిట్ వాళ్ళేమో మొత్తం ఈయన చేశాడు, అసలు నిందితుడే ఇతను, హైదరాబాద్లో డ్రగ్స్ మొత్తం సప్లై చేసిందే ఇతను అనేది వాళ్ళు చేసినటువంటి వాదన. అదంతా ఏమున్నా కూడా సబర్వాల్ కానీ ఎస్ఐటీ కానివ్వండి, ఏదైనా ఉన్నా కూడా ప్లాస్ దెమ్ టు ప్లేస్ ఇట్ బిఫోర్ ద కోర్ట్. Why are they not serving it to us? Why are they not serving anything to the court? It's become a police state now. Are we living in a democracy or a police state? బార్బరిక్ ఫ్యాషన్లో జరుగుతుంది మొత్తం కేసు. కాదు సార్, ఆయనకు కేసులో నిందితుడు అతని ద్వారానే డ్రగ్స్ బయటకు వచ్చాయి. ఆయన ఇంట్లో 700 గ్రాముల దొరికింది, అది ఎల్ఎస్జీ దొరికింది, ఎండిఎండి దొరికింది, కొకైన్ దొరికింది. ఇన్ని దొరికినా కూడా అతని దగ్గర లేదని మీరు ఏ రకంగా చెప్తున్నారు? మరి ఏం లేనప్పుడు లేదనే చెప్తాను నేను. అదే కోర్టులో రండి, కోర్టులో మీకు తెలుస్తాయి వాస్తవాలు ఏందో అని. ఐ కెనాట్ డిస్కస్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్స్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్. ఇట్స్ అ డిస్రెస్పెక్ట్ టు ద కోర్ట్ ఐ థింక్ ఇఫ్ ఐ స్పీక్ అబౌట్ ఇట్. కున్ సబర్వాల్ మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, ఏం లేకుండానే షో చేస్తున్నారని. ఏ రకంగా చేస్తున్నారు? కున్ సబర్వాల్ కాదు, స్టేట్ మీద ఆరోపణ పెడుతున్నారు. ఎందుకంటే దిస్ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ టేకెన్ అ బార్బరిక్ manner. It's been done in a barbaric manner. Follow the procedure. What is the procedure? Everybody is entitled to their own rights. ఒప్పుకున్నాడు, డ్రగ్స్ నేను అమ్మినట్టు ఒప్పుకున్నాడు, సిట్ ఇన్వెస్టిగేషన్లో ఒప్పుకున్నాడు. ఏ ఇన్వెస్టిగేషన్ చేసింది సిట్? ఏ ఇన్వెస్టిగేషన్ చేసింది అని అడుగుతున్నాను నేను. క్యాల్విన్ని 3 రోజుల పాటు విచారించారు, అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే 15th and 16th విచారణ జరిగింది. నోటీసులు ఎప్పుడు ఇచ్చారు? 12th ఇచ్చారు. సో దెర్ ఇస్ నో నెక్సస్ బిట్వీన్ దిస్ నోటీస్ అండ్ ద ఇంట్రాగేషన్. Notice was issued on 12th July, which was reported in your own media and papers on 13th July. The interrogation was held on 15th and 16th of July. అది ఎలా జరిగిందో, ఇంట్రాగేషన్ ఎలా జరిగింది, ఏమేమి జరిగిందో అవన్నీ నేను కోర్టులో చేశాను. ఐఎమ్ బి ఫైలింగ్ మై స్టేట్మెంట్ ఉంది. స్టేట్మెంట్లో ఒప్పుకున్నాడు. 1250 కాంటాక్ట్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, డ్రగ్స్ సప్లై చేశాను ఆయన ఒప్పుకున్నాడు. ఎవరు ఒప్పుకోలేదు. అదన్నీ ఆరోపణలే. యూ విల్ సీ, యూ ప్లీజ్ గో త్రూ ద రికార్డ్ ఆఫ్ ద కోర్ట్. ప్లీజ్ ఐ అపీల్ టు ద మీడియా, ప్లీజ్ కమ్ టు ద కోర్ట్ ఫర్ ప్రొసీడింగ్స్. నేను ఒకటి చెప్తున్నానండి, నేను సుప్రీంకోర్టులో రామ్ జెఠ్మలాని సార్ దగ్గర వచ్చినప్పుడు కూడా మీడియా వాజ్ అలౌడ్ టు ఇన్ టు ద కోర్ట్. When we were doing the Sahara case and all that, media was allowed into the court. Why aren't you coming to the court and taking the right facts? Your facts that you are stating on the news, the propaganda that you have created, a character assassination of Calvin Mascarenhas. Calvin డ్రగ్స్ సప్లై చేశాడని సినిమా తారలే ఒప్పుకుంటున్నారు. మాకు 12 మందిలో 4 విచారణ జరిగింది, వాళ్ళే ఒప్పుకున్నారు. ఎవరు ఒప్పుకున్నారు? ఎక్కడుంది చూపించమని చెప్పండి నాకు. ప్రతి ఒక్కరు వచ్చి నాకేం సంబంధం లేదు. ఎవరో లోపల ఉండే వ్యక్తిని తీసుకొని వచ్చి ఒప్పుకో అంటే 150 కాంటాక్ట్లు, 6 వాట్సాప్ గ్రూపులు, 10 టెలిగ్రామ్ గ్రూపులు, మెయిల్ ద్వారా ఆర్డర్స్, ఇంటి దగ్గరనే డ్రగ్స్ సప్లై చేశాడు. ఇది కన్ఫెషన్ స్టేట్మెంట్లో క్యాల్విన్కి సంబంధించిన వాటిలో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు పోలీసులు. ఎక్కడండి, ఎక్కడొచ్చింది అని అడుగుతున్నాను. ఎక్కడ ఉంది ఆ మెటీరియల్? కొంచెం నాకు చూపించండి. మా కౌన్సిల్ కదా, నేను మా కోర్టులో ఏమని చెప్పండి. సెన్సేషనైజ్ చూపెట్టట్లేదు. నిందితుడు చాలా కీలకమైన వ్యక్తి కాబట్టి అనేక అంశాలు బయటికి రావాలి కాబట్టి చూపెట్టలేదు. అమాయకుడిని తీసుకోపోయి పదే టీవీలలో చూపిస్తే అతనేమో ఏమంటారు సార్, ఇంతమంది చిన్న పిల్లలకి 8th క్లాస్ స్టూడెంట్ తప్పు ఆరోపణ. వై యు అగైన్ రిపీటింగ్ ఇట్? ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్స్ నాట్ హిమ్. హి ఇస్ నోవేర్ రిలేటెడ్ టు దిస్ కేస్. ఇట్స్ బీన్ ప్లాంటెడ్. అబ్సల్యూట్లీ. లెట్ హిమ్ బి ఇన్ ద కోర్ట్. లెట్ దెమ్ ఫైల్ వాట్ ఎవర్. నేను అంటున్నా, మరి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈయన ఇంట్రాగేషన్ చేసింది కదా మరి. అవును సార్, ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇంకా జరుగుతుంది. చాలా మందిని విచారించాలి, అప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది. అప్పట్లోపే మీరు ఇన్వెస్టిగేషన్ లాగా ఎట్లా అంటారు? నేను క్యాల్విన్ సంబంధించింది మాట్లాడుతున్నాను. క్యాల్విన్ ఇస్ హ్యావింగ్ నో నెక్సెస్ విత్ దిస్ కేస్, నో నెక్సెస్ విత్ దిస్ నోటీసెస్. దట్ నవదీప్ ఒప్పుకున్నాడు, క్యాల్విన్ నాకు పరిచయమే, ఈవెంట్ చేశాము, ఆ ఈవెంట్లో ఏదో జరిగింది అని ఒప్పుకుంటున్నాడు. ఈవెంట్ ఆయన ఈవెంట్లకు ఎందుకు పోతాడు క్యాల్విన్? మీరు తీసుకొచ్చి చెప్పేస్తే అయిపోతుంది. నవదీప్ని వచ్చి కోర్టులో రికార్డ్ చేయమని చెప్పి, స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. మ్యూజిషియన్ అంటే ఆయన పాపం చర్చ్లలో అక్కడిక్కడ ప్లే చేసుకుంటాడు. మ్యూజిషియన్ అయితే ఇప్పుడు మీరు మీడియా, నేను రేపు చెప్పి మీడియాలో అమ్మినా మీడియా అయిపోతుంది అంతా. ప్లీజ్ డోంట్ డిస్టార్ట్ ద ఫ్యాక్ట్స్. ప్లీజ్ కమ్ టు ద కోర్ట్. ప్లీజ్ టేక్ ద రైట్ ఫ్యాక్ట్స్ అండ్ మీరు కోర్టులో పెటిషన్ వేయండి. ఐ విల్ ఆస్క్ యువర్ లార్డ్షిప్స్. మ్యామ్ని అడుగుతాను నేను, మ్యామ్ ఇఫ్ దే వాంట్ లెట్ దెమ్ గో త్రూ ద రికార్డ్ అని.
ఇది అబ్సల్యూట్లీ 2013లోనే ఒకసారి గంజాయి కేసులో అరెస్ట్ అయ్యాడు. అప్పుడు ఆ సమయంలో కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ పెట్టి అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళాడు. ఇంత నేర చరిత్ర కలిగిన వ్యక్తిని ఈరోజు మీరు అసలు ఇన్నోసెంట్, అసలు ఏం సంబంధం లేదని ఎట్లా చెప్తున్నారు సార్? 2013లో 2013 రైట్ 13లో దేర్ ఇస్ నో కేస్ అగేన్స్ట్ కాల్విన్. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఉంది కదా, 2016లో ఉంది. సో గెట్ యువర్ ఫ్యాక్ట్స్ రైట్. అదే అంటున్నాను, గెట్ యువర్ ఫ్యాక్ట్స్ రైట్. This is all a planted case. You will see where the case proceeds. You will see. We'll take it. రేవంత్ రావు గారు, ఇది కాల్విన్కు ఎటువంటి సంబంధం లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకు ఈ కేసులో ఎటువంటి ప్రమేయం లేదు, కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన కాల్విన్ అడ్వకేట్ రేవంత్ రావు ఆరోపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా కేసు ప్రూవ్ కాదు, అవసరమైతే మేము కోర్టులో తేల్చుకుంటాం, అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు అనేది ప్రస్తుతం అయితే ఆయన అడ్వకేట్ చెప్తున్నారు. కానీ కాల్వినే ప్రధాన నిందితుడు అనేది సిట్ వాదిస్తుంది. కాబట్టి ఏదేమైనా అడ్వకేట్లు హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తామని కూడా చెప్తున్నారు. ఫర్దర్గా ఏ రకంగా ఉంటుందని మాత్రం చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విజయ్, TV9 హైదరాబాద్.